ఏపీ రాజకీయాల్లో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం ప్రకంపనలు రేపుతోంది. అధికార టీడీపీ పులివెందులలో విజయం కోసం అనుసరించిన వ్యూహం వైసీపీ అధినేత జగన్కు చుక్కలు చూపించింది. అదే సమయంలో గతంలో వైఎస్ జగన్ కుప్పంలో దాదాపు ఇలాంటి వ్యూహంతోనే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు పులివెందుల ఫలితం తర్వాత అందరి నోట కుప్పం ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. ఇవాళ విజయవాడ ఆంధ్రరత్న భవన్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఆనాడు ఖూనీ చేశారని, నేడు చంద్రబాబు పులివెందులలో అదే చేశారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వాళ్లేనన్నారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదన్నారు. రెగ్గింగ్ చేయడం అంటే వాళ్లు తాలిబాన్లతో సమానమే అన్నారు. చంద్రబాబు జగన్ ఇద్దరూ కలిసి మోదీ కోసం పనిచేస్తున్న వాళ్లేనని షర్మిల ఆరోపించారు. ఒకరిది బహిరంగ పొత్తు అయితే మరొకరిది అక్రమ పొత్తు అన్నారు. మోదీతో ఇద్దరిది అలై బలై అన్నారు. రాష్ట్ర ఎంపీలు మొత్తం బీజేపీకి ఊడిగం చేస్తున్న వాళ్లే అన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ బలపడాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. మోదీ ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే జగన్ మాట్లాడరని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ది కీలక పాత్ర అని, ఈ దేశ అభివృద్ధిని పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని షర్మిల తెలిపారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకటే సిద్ధాంతం అన్నారు. దేశ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఆనాడు ఈ దేశం బ్రిటిష్ చేతిలో బందీ అయిందని, ఇప్పుడు మళ్లీ మోదీ చేతిలో బందీ అయిందని తెలిపారు. బీజేపీ చేతిలో దేశం బందీ అయిందన్నారు. మోదీ నయా భారత్ అనడం విడ్డూరమని తెలిపారు. ఎక్కడుంది నయా భారత్? ఏమిటి నయా భారత్? ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేయడం నయా భారత్ అంటారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం మార్చాలని చూడడం నయా భారత్ అంటారా అని ప్రశ్నించారు. ఇది నయా భారత్ కాదే, దగా భారత్ అన్నారు.